హాయ్ అండి. పుష్కర స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత ఉందో ఈరోజు నేను మీకు చెప్తానండి. చాలామందికి పుష్కర స్నానానికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయని అపోహ చాలామందిలో ఉంది. కానీ పుష్కరాల వలన కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్తారండి. ఏదైనా స్థల పురాణం తెలియకుండా పుణ్యక్షేత్రానికి వెళితే ఫలితం ఉండదు అంటారు. అలాగే పుష్కర స్నానం ఏ విధంగా చేయాలో తెలియకుండా పుష్కర స్నానం చేస్తే మన పుణ్యం ఎవరికి వెళ్తుందో మీకు తెలుసా? వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. పుష్కరాల వల్ల కలిగే ప్రయోజనాలు, పుష్కర స్నానం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, పుష్కర స్నానం ఎలా చేయాలి, పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి, పుష్కరుడు ఎవరు, ఇవి అన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హిందూ పురాణాలు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్కరాల సమయంలో ఒక వ్యక్తి పవిత్ర జలంలో స్నానం చేస్తే ఇప్పటి వరకు మరియు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. పుష్కరాల్లో స్నానాలు ఆచరించడం వల్ల శారీరక రుగ్మతలు నశిస్తాయి. ప్రాణకోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు అన్నీ హిందూ సాంప్రదాయం నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడే ఉన్నాయి. పితరులను ఉద్ధరించడానికి భగీరథుడు గంగానదిని భూమికి తీసుకువచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. పుష్కర సమయంలో నది దైవిక శక్తితో నింపబడి ఉంటుంది. పురాణ గాథల ప్రకారం పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం ఘోర తపమాచరించాడు. అతడి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు పుష్కరుడు జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమవుతున్నాయని, నదులు పునీతమైతే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆలోచించి, దేవా, నా శరీర స్పర్శచే సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వమని ప్రార్థించాడట. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరమిచ్చాడట. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు తనకు పుష్కరతత్వం ప్రసాదించమని బ్రహ్మను గురించి తపమాచరించగా అందుకు పుష్కరుడు అంగీకరించలేదు. పుష్కర బృహస్పతులిద్దరికీ బ్రహ్మ నచ్చజెప్పి ఇరువురికి సమాన ప్రాధాన్యత కల్పించాడట. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాసుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు బృహస్పతి ఆయా రాసుల్లో చేరిన తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగాను, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగాను వ్యవహరించి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. అసలు పుష్కరుడు ఎవరు? పూర్వం తుందీలుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందీల మహర్షి, నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలంలో తుందీలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందీల మహర్షి 3.5 కోట్ల తీర్థాలకు ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు. పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు 3,000,000 దేవతలు, పితృదేవతలు కూడా ఆ నదీ జలంలో ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. పుష్కరాల వలన కలిగే ప్రయోజనాలు: ఒక నిర్దిష్ట సమయంలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని పెంచే సూర్యస్పాట్ చక్రం నది నీటిని అయస్కాంతం చేస్తుంది మరియు నీటి ద్వారా వైద్యం చేసే శక్తిని పెంచుతుంది. అటువంటి వైద్యం చేసే శక్తి ధ్యానం ద్వారా పొందిన శక్తితో సమానంగా ఉంటుంది. అందువల్ల మనసు, శరీరం మరియు ఆత్మ యొక్క శక్తి స్వచ్ఛతను పెంపొందించడానికి స్నాన, జపము, అర్చన, దానము మరియు ధ్యానం అన్నీ అలాంటి సమయాల్లోనే చేస్తారు. పుష్కరాల సమయంలో నీటిలో అయస్కాంత శక్తి పొంది నిల్వ ఉంచబడి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మరియు మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కువగా ఉంటుంది.
పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన 1000 గోదానాలు చేసినంత పుణ్యం, పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పుష్కర స్నానానికి నదిలో దిగే ముందు చెప్పవలసిన శ్లోకం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా అందరూ రాసుకోండి. ముందుగా ఈ శ్లోకం చదువుతూ గట్టు మీద ఉన్న మట్టిని, అలాగే స్త్రీలు అయితే మట్టికి బదులు పసుపు కుంకుమను కొద్దిగా 3 సార్లు నదిలో వేసి ఆ తర్వాతనే నదిలోకి దిగాలి అని పురాణాలు చెబుతున్నాయి. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదంట. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావి చెట్టు నీడలో తలదాచుకుంటూ అడవిలో దొరికిన పండ్లను తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులో నీళ్లు తాగుతూ కాలం గడిపాడు. ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి చలించిపోయిన నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఆ నామం నీ జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తికి అభినందిస్తాడు. పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని అడగగా శనిదేవుడే అందుకు కారణమని చెప్పడంతో ఆ మహర్షి కోపంతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందికి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెప్పగా శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ప్రసాదించాడు. తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా ఆ యజ్ఞకుండంలోంచి కృత్య అనే రాక్షసి ఉద్భవించింది. ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని మునులని తినబోగా వెంటనే పరమశివుడు కల్పించుకొని నిన్ను తలుచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆజ్ఞాపించాడంట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తరువాతనే స్నానం చెయ్యాలి. ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి తర్వాతే పుష్కర స్నానానికి వెళ్ళాలి. భక్తిగా 3 మునకలు వేసినా సరిపోతుంది. పుష్కర స్నానం చేయడం వలన పాప ప్రక్షాళన జరగడమే కాకుండా శారీరక రుగ్మతలు కూడా నశిస్తాయంట. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత.